తెలంగాణ రైతుల బ్యాంక్ ఖాతాల్లో త్వరలోనే రైతు భరోసా సాయం జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సీజన్ లో నిధుల జమ కొన్ని వారాలు ఆలస్యమైంది. సాగులో ఉన్న భూమి ఖచ్చితమైన విస్తీర్ణాన్ని అంచనా వేసే సర్వే పూర్తి కాకపోవడం వంటి కారణాలు కూడా దీనికి కారణం. ఇప్పుడు సర్వే పూర్తయిందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఓ సభలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులు జమ అవుతాయని ప్రకటించారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు పోలింగ్ ఫిబ్రవరి 11న జరిగి ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడయ్యాయి. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో రైతు భరోసా కోసం నిధులను సమీకరించే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ రైతుల బ్యాంక్ ఖాతాలో త్వరలోనే రైతు భరోసా సాయం జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సీజన్లో నిధుల జమ కొన్ని వారాలు ఆలస్యమైంది. సాగులో ఉన్న భూమి ఖచ్చితమైన విస్తీర్ణాన్ని అంచనా వేసి సర్వే పూర్తి కాకపోవడం వంటి కారణాలు కూడా దీనికి కారణం. ఇప్పుడు సర్వే పూర్తయిందని సమాచారం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులు జమ అవుతాయని ప్రకటించారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు పోలింగ్ ఫిబ్రవరి 11న జరిగి ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడయ్యాయి. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో రైతు భరోసా కోసం నిధులను సమీకరించే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో రైతు భరోసా పథకం కింద నిధులు విడుదల కోసం ఎదురు చూస్తున్న రైతులకు రాబోయే 2-3 రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని కొన్ని రోజుల్లో ఒకే దశలో రైతు ఖాతాల్లో జమ చేయడానికి సన్నాహాలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పంపిణీ చేయడానికి దాదాపు 9,000 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి సాగు వ్యవసాయ భూమికి రైతు భరోసా సాయం అందిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. నిజానికి ఈ నెల 15న లేదంటే 18 లేదా 19న ప్రభుత్వం నిధులను రైతుల అకౌంట్లో జమ చేయనుందని ప్రచారం జరిగింది. అయితే ఆ డబ్బులు పడలేదు. నిధులు ఎప్పుడు వేస్తారన్న దానిపై అధికారికంగా ప్రకటన రాలేదు.